దేవుని స్తోత్రం. అత్యంత శక్తిగల దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 3, 4, 5 వచనములు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడెవడు? దేవుని స్తోత్రం. దేవుని పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో ఎవడు నిలవగలడు? పరిశుద్ధుడే నిలవగలడు. ఆయన అత్యంత భీకరుడు, భయంకరుడు, అద్భుతమైన దేవుడు. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ముఖము భయంకరమైన వెలుగుతో కోటి సూర్యకాంతుల కన్నా తేజోమయమై ఉన్నది. ఆ వెలుగు తాళలేక దుష్టుడు కాలిపోతున్నాడు. ఏ వ్యర్థమైన మానవుడు పాపములు చేస్తున్నవాడు ఆ వెలుగును చూడలేడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయములను కలిగి ఉండువాడే ఎవరు దేవుని ఎదుట నిలవగలడు? ఆయన పరిశుద్ధులకే అత్యంత పరిశుద్ధుడు. ఆయన కోట్ల దూతల సైన్య సమూహముతో నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని స్తుతించబడుతూ కొనియాడబడుతున్న దేవుడు ఆయన. ఆయన ముందట వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, పనికిరాని వ్యర్థమైన పనులు చేస్తూ, దుష్ట దుర్మార్గుల సహవాసముతో పాపములో పడిపోయి లోకానుసారంగా బ్రతుకుతూ, దేవుని యందులు భయభక్తులు లేకుండా దేవుణ్ణి దూషిస్తూ వ్యర్థమైన వాడు, అటువంటి వ్యర్థమైన వాడు దేవుని ఎదుట నిలవలేడు. కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయములను కలిగి ఉండు వాడినట. కపటముగా ప్రమాణము, వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ, ప్రమాణం వ్యర్థమైన వాటికి అబద్ధాలాడుతూ, అసత్యముగా మాట్లాడుతూ, లేని దాన్ని సృష్టించి వ్యర్థముగా దేవుని సన్నిధిలో అబద్ధపు మాటలు మాట్లాడుతున్న వ్యర్థమైన వారు కాదట. వ్యర్థమైన ప్రమాణాలు చేసేవారు కాదట. దేవుని అటువంటి వారు చూడలేరు. నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడేనట. నిర్దోషమైన చేతులంటే వ్యర్థమైన పనులు చేస్తూ, పాపపు పనులకు ఆ చేతులను ఉపయోగిస్తూ, వ్యర్థమైన పనుల కొరకు పరిగెత్తుతూ, ఆ పాదములతో మరి ఏ క్రియలు పనికిరాని ఏవైతే దేవుని సన్నిధిలో చేస్తున్నాడో అటువంటి వాడు దేవుని వైపు తిప్పబడలేడు. ఎవరంటే నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడినట. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం, మనస్సులో ఏ కపటము లేకుండా, ఏ వ్యర్థమైన మూర్ఖత్వము, గర్వము, అహంకారము ఏది కూడా ఉండకుండా నెమ్మది పరచబడి తగ్గించుకున్నవాడు, మనశ్శాంతిగా పరిశుద్ధమైన హృదయం గలవాడే అటువంటి వాడేనట. ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడట. ఆయన ఎదుట ఆయన మోము కూడా మనము చూసే అర్హత లేని వారము. ఆయన అత్యున్నత ఘనమైన దేవుడు. ఆయన అత్యంత ప్రభావము గల దేవుడు. ఆయన ముందు మనము కాలి ధూళితో కూడా సమానులము కాదు. అటువంటి దేవాది దేవుని ఎదుట నిలబడుటకు, అటువంటి దేవాది దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనము ఆయన బిడ్డలుగా చెప్పుకున్నటకు అర్హత మనకు ఉండాలంటే హృదయం అంతా పరిశుద్ధపరచబడాలి. మనలో ఏ పాపం ఉండకూడదు. పొద్దున లేస్తే ప్రియ సహోదరి సహోదరుడా, వ్యర్థమైన అబద్ధములెన్ని మాట్లాడుతున్నా ఒక్కసారి గ్రహించుకో. దేవుడు నీకు తోడు ఉండాలంటే అంత ఈజీ కాదు. ప్రభు నిన్ను ఆశీర్వదించాలంటే అంత భయంకరంగా ఈజీ కాదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన బిడ్డలమైన మనము పరిశుద్ధులమై ఉండాలి. మన నోటి నుంచి వస్తున్న ప్రతి వ్యర్థమైన మాట, కపటమైన మాట, ఒక మనిషి గురించి వెనకాల తప్పుగా మాట్లాడి వీరేంటి ఇలా, వీళ్ళేంటి అలా అనుకోవడము, ఒక మనిషిని దూషించడము, గర్వం అహంకారంతో విర్రవీగిపోవడము, పాపపు పనులు చేస్తూ నేను దేవుని బిడ్డనని చెప్పుకునేవారు ఎంతో మంది ఉన్నారు. ఇటువంటి వ్యర్థమైన పనులు చేస్తూ దేవుణ్ణి పదే పదే రోధించేలా చేస్తున్న వాడెవ్వడు కూడా దేవుని ఎదుట నిలబడలేడు. దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే కపటము లేని హృదయాల వలె ఉండాలి. ఎదుటి ఒక మాట, వెనకాల ఒక మాట నువ్వు మాట్లాడుతున్నావేమో, ఒక సేవకుల గురించి కానీ, ఒక విశ్వాసి గురించి కానీ సనుక్కుంటున్నావేమో, గునుక్కుంటున్నావేమో. ప్రియ సహోదరి, దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. ప్రభు కనులు లోకమంతా సంచరిస్తున్నది. ఆయన దృష్టి అంతా సంచరిస్తున్నది లోకమంతా. నువ్వు ఎన్ని సనుక్కుంటున్నావో, ఎన్ని తప్పులు చేస్తున్నావో సహోదరుడా, తెలిసి తెలియక ఎన్ని వ్యర్థమైన పాపముల వైపు పరిగెత్తుతున్నావో, ఎంత కపటమైన హృదయంతో ఉన్నావో, ఎంత గర్విష్టమైన
అహంకారమైన పాపపు పనులతో ముందుకు వెళ్తున్నావో ఈరోజు దేవుని సన్నిధిలో క్షమించమని అడుగు. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నిత్య. ఎటువంటి వారు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడంటే కపటముగా ఆలోచించకుండా, క్రూర మృగాల వలె ఆలోచించకుండా, పనికి మాలిన పాపాలు చేయకుండా, చేతులను పరిశుద్ధపరచుకొని, హృదయాన్ని పరిశుద్ధపరచుకొని పరిశుద్ధత కలిగి ఉండువాడే అటువంటి వారికట యెహోవా వలన ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమును పొందుదురు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎవరు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎటువంటి హృదయం కలిగి ఉన్నావు, నీలో ప్రతి మనిషి మీద సనుగుడు, ప్రేమించే తత్వం లేదు, సహాయము చేసే గుణము లేదు, ఒక వ్యక్తిని ఆదుకునే మనస్తత్వము లేదు, ఒకరి మీద కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం, గర్వం, అహంకారము, ధనపిచ్చి, ధనాపేక్ష, వ్యర్థమైన సినిమాలు, సీరియళ్ళు, ఆ చేతులతో వ్యర్థమైన పాపపు ఫోన్లలో టైప్ చేస్తూ వ్యర్థమైన అన్ని వీడియోస్ చూస్తూ వ్యర్థమైన ఆలోచనల మనసు నిండా కపటము, కోపము, ద్వేషము, ఎప్పుడు పడితే అప్పుడు సనగడము, గునుక్కోవడం, ఇది కాదు ప్రభు కావాల్సింది. ఇటువంటి వాడు దేవుని రాజ్యానికి వారసుడగడు. ఇటువంటి వాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవలేడు. దేవుని పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడంటే హృదయం పరిశుద్ధంగా పెట్టుకోవాలి, మనసంతా నెమ్మది పెట్టుకోవాలి, తగ్గించుకోవాలి. నువ్వు ఈరోజు గెస్టెడ్ ఆఫీసర్ అయినా సరే పర్వాలేదు, ఈరోజు నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా పర్వాలేదు, నువ్వు ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధిలో తగ్గించుకొని దీనులను ఆదుకుంటూ, లేని వాడికి సహాయం చేస్తూ, తగ్గించుకునే మనస్తత్వం ఉండి, పాపానికి దూరంగా ఉంటూ, లోకానికి పక్కకు వెళ్ళిపోయి దేవునితో సహవాసం చేస్తూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తే గనక ఈరోజు సహోదరి సహోదరుడు ప్రభు అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వాదము వచ్చినట్టు నీకు. ఆయన అటువంటి వారిని ఆశీర్వదించి బలపరిచి ఆయన రక్షణ అంటే ఆయన రక్షకుడు వలె వారికి తోడుగా ఉండి ఆయన అద్భుతమైన క్రియలను జరిగిస్తూ ఆయన పరిశుద్ధమైన స్వరాన్ని వినేలాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఎలా ఉన్నారో ఒక్కసారి గమనించుకోండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు బహుభయంకరుడై మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యము బలమైనది, శక్తి గలది, మహిమ గలది. నీవు దేవుని వాక్యం వింటున్న ఈరోజు ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారు? ఒకవేళ నీ హృదయంలో గనక ఇటువంటి ఆలోచనలు ఉంటే కొట్టిపోయి, అందుకే నువ్వు దేవునిలో ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ఇటువంటి వ్యర్థమైన క్రియలు ఉంటే కొట్టిపోయి నీవు పరిశుద్ధంగా జీవించి నీ హృదయాన్ని ప్రభుకిచ్చి, ప్రభు యందు భయభక్తులు కలిగి గడగడ వణుకుతూ ఆయన సన్నిధిలో నువ్వు జీవిస్తూ అనేకుల కొరకు ప్రభువుని దాన్ని పరిచయం చేస్తూ అనేకుల కొరకు సహాయంగా నిలబడి ఉంటే గనక నీవు యెహోవా వలన ఆశీర్వాదం పొందుకొని నీవు బహుబలంగా బ్లెస్డ్ అయిపోయి నీవు అనేకులకు బ్లెస్సింగ్స్ లాగా దేవుడు నిన్ను చేసి ఆయన బిడ్డగా నిన్ను నిర్మించబోతున్నాడు. దేవుడు నిన్ను సెట్ చేయబోతున్నాడు, ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఇటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. బిడ్డలందరినీ దీవించు. నువ్వు మాట్లాడిన ఈ వాక్యములు ఏది కూడా మాలో ఉండకుండా కొట్టిపోయి నీకు అసహ్యమైనది మాలో ఏముందో అది తీసివేసి నీకు నచ్చిన విధముగా మమ్మల్ని రెడీ చేసి బలమైన పాత్రలుగా మమ్మల్ని ముందుకు నడిపించమని నీకు మహిమ, ఘనత, ప్రభావములను చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.